అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ పథకాల అప్డేట్ సంబంధించి, జాబ్ నోటిఫికేషన్‌లకు సంబంధించి మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాల్లోకెళ్తే ఏపీ ప్రభుత్వం అయితే వివిధ వర్గాల ప్రజలకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సంక్రాంతికి సర్కారు కానుక, అకౌంట్లలో జమ అవుతున్న పెండింగ్ బిల్లులు, సాయంత్రంలోగా 6,700 కోట్ల బిల్లులైతే చెల్లింపులు జరిగాయి. ఇటు విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న చిన్న కాంట్రాక్టర్ల అకౌంట్‌లో అయితే ఈ దాదాపు 6,700 కోట్ల రూపాయలైతే అకౌంట్‌లో జమ అయ్యాయని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక సీఎం చంద్రబాబు ఆదేశానుసారం బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, చిన్న తరహా కాంట్రాక్టర్లకు బిల్లులు జమ కావడంతో దాదాపు 6,700 కోట్ల బిల్లులు చెల్లింపులు అయితే ఆర్థిక శాఖ పూర్తి చేసింది. వారి సంబంధిత అకౌంట్లో అయితే పడ్డాయి. ఉద్యోగులకు సంబంధించి 1,330 కోట్లు, కాంట్రాక్టర్లకు సంబంధించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఇతర బకాయిలకు సంబంధించి కూడా భారీ ఎత్తున నిధులైతే అకౌంట్లో జమ అయ్యాయి. ఇక బడ్జెట్ జనవరి 17వ తేదీన క్యాబినెట్ సమావేశం ఉంది. ఏపీ క్యాబినెట్ సమావేశం. మరి ఆ క్యాబినెట్ సమావేశానికి ముందే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక దాదాపు పెండింగ్ బిల్లులు విధులకు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇదే క్రమంలో సుమారు 65 లక్షల మంది విద్యార్థులకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 788 కోట్లు కూడా జమ కానున్నాయి. దీంతో ఆయా వర్గాల్లో అయితే హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఇంకా ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి ఐఆర్, తర్వాత పెండింగ్ 2 డిఏలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు మీద జనవరి 15న జరిగే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇక విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.